బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు కూర్చున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ తీర్పు కాపీని పరిశీలించాకే మాట్లాడాలని స్పష్టం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. స్పీకర్ సార్, మీరంటే మర్యాద ఉంది సార్, మీరంటే గౌరవం ఉంది సార్. కానీ తమరు కూడా సార్ మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన సార్ ఐఎమ్ అపీలింగ్ టు యు. జ్యుడిషియరీలా కోర్టు కోతం జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగుంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్, మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత, అడుగుతాం. అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా?